హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. మన మిరాయి మూవీ గురించి వెయిట్ అయితే ఓవర్ అయిపోయింది. ఆల్రెడీ నిన్న నైటే ప్రీమియర్స్ పడ్డాయి, అది కూడా అనుకోకుండా పెట్టారనుకుంటా. సడన్గా పెట్టినా కూడా చాలా ఫాస్ట్గా ఫిల్ అయిపోయినాయి. 7:30 షో అనుకుంటా. నిన్న శ్రీరాములు హైదరాబాద్లో వేశారు, ముంబైలో వేశారు, చాలా చోట్ల వేశారు నిన్న ప్రీమియర్స్ వేసిన ప్రతి చోట విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో హౌస్ఫుల్స్ అయిపోయినాయి. విత్ ఇన్ సినిమా కూడా బాగా మంచి టాక్ అయితే బయటకు వచ్చిందనమాట ఆ టైంలోనే. ఆ తర్వాత సినిమాకి ముందు నుంచి ఉన్న బజ్ తెలిసిన విషయమే కదా. మనకు సినిమా చూసిన తర్వాత ఎలా ఉంటుంది, ఎలా ఉంది అన్నది కూడా మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. సినిమాలోని ఆ విశేషాలు, ఆ జరిగిన ఆ కథను మనం రివీల్ చేయకుండా దాని గురించి ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అన్నది, ఎలా ఉంది, మీరు ఏం ఎక్స్పీరియన్స్ అయిపోతున్నారు అన్నది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. జస్ట్ మన సినిమా ఎట్లా ఉంది, ఎలిమెంట్స్ మనకి ఎలా అనిపిస్తాయి అనేది, నేనేం ఫీల్ అయినా అన్నది షేర్ చేసుకుంటున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసేయండి. నా వీడియోలు మీ దగ్గరకు రావాలంటే పక్కన ఉన్న గంట కూడా గట్టి కొట్టేసి పెట్టేసుకోండి. ఎప్పుడు వీడియోలు అప్పుడు టక్గా వచ్చేస్తాయి అనమాట. సో మిరాయి మూవీ ఎర్లీ మార్నింగ్ 5:30 షోకి అయితే నేను చూసి వచ్చేసాను. సినిమా నాకు నిజంగా తేజ సజ్జా స్టోరీ సెలెక్షన్స్ విషయంలో మాత్రం నిజంగా ఏ మాత్రం తగ్గట్లేదు అనిపించింది. చాలా బాగా స్టోరీ సెలెక్షన్ చేసుకోవడము, స్టోరీ ప్రకారం వెళ్ళడము మంచిగా. అదే మనకి యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే సినిమా కథలు, సినిమా మన ఉన్న రోజు స్టార్డమ్ యూజ్ చేసుకోవాల్సిందే. స్టార్డమ్ రావడానికి చాలా టైం పడుతుంది చాలా మందికి. అలాంటిది తేజ సజ్జాకు చాలా ఫాస్ట్గా వచ్చింది, ఇది లక్కనే చెప్పాలి ఆ స్టార్డమ్. అండ్ ఆ స్టార్డమ్ని కొనసాగించడం అనేది, తక్కువ టైంలో వచ్చిన స్టార్డమ్ని కొనసాగించడం అనేది నిజంగా చాలా పట్టుదల. స్టోరీ సెలెక్షన్ విషయం అండ్ మాట్లాడే విధానం, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఉండాలి మనలో. అవి ఉంటేనే సక్సెస్ అవుతాడు. సో అలానే తేజ సజ్జ కూడా ఈ విషయంలో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాడు తన కెరీర్ని. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఫైనల్గా అయితే వెయిట్ ఓవర్ అంటే ఫెయిల్యూర్స్, సినిమా ఫెయిల్యూర్స్ యొక్క స్ట్రీక్ అయితే బ్రేక్ అయిపోయింది సినిమాతో. సినిమాలు కంటిన్యూస్గా ఫెయిల్ అవ్వడం, బాక్సాఫీస్ దగ్గరికి రావడము, ఫెయిల్ అవ్వడం వరుసగా చాలా సినిమాలు ఈ మధ్య వచ్చినవి ఏవి కూడా ఆల్మోస్ట్ పీపుల్ మీడియా నుంచి సక్సెస్ అవ్వలేదు. ఆల్మోస్ట్ నాకు తెలిసి వాళ్ళు లాస్ట్లోనే ఉన్నారు అనుకుంటాం, మరి కరెక్ట్ తెలియదు, మరి వాళ్ళ లెక్కలు వాళ్ళకే తెలియాలి. ఇప్పటికైతే మాత్రం మిరాయి సినిమా వాళ్ళని కష్టాల నుంచి బయటపడేయబోతుంది అని మాత్రం తెలుస్తుంది. నార్త్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక బీభత్సం సృష్టించబోతుంది మనకంటే కూడా. ఎందుకంటే శ్రీరాముని ఆనవాళ్ళు, చరిత్ర, ఇవన్నీ దీంతో బిల్డ్ చేశారు, ఇవన్నీ మనకు చూపించారు. గ్రంథాల గురించి, ఆ స్టిక్ సినిమాలో మీరు చూసి ఉంటారు, ఆ ట్రైలర్లో ఆ స్టిక్ గురించి సినిమా చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. నేను దాని గురించి రివీల్ చేయాలనుకోవట్లేదు. దాని గురించి పడే స్ట్రగుల్స్ అవన్నీ సినిమాలో చాలా బాగా చూపించారు. స్టోరీ డ్రివెన్ మూవీ ఇది. ఖచ్చితంగా చెప్పాలంటే మన తేజ సజ్జా ఎటువంటి పక్కగా దారి పట్టకుండా సినిమాలో స్టోరీ మీదనే కాన్సన్ట్రేట్ చేసుకుంటా. అంటే మీన్స్ మనకు స్టోరీ చూపించే విధానం ఏంటంటే మధ్యలో సాంగ్స్ కానీ, మనకు వైబ్ ఉంది, బేబీ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ లేదు సినిమాలో, ఆ సాంగ్ పెట్టలేదు. సో అది సాంగ్ ఉండింటే అది పక్కదారికి వెళ్ళిపోయింది, అనవసరంగా ఎందుకు పెట్టారనిపించింది. బట్ ఓకే, ఫస్ట్లో స్టార్టింగ్లో కొంచెం లవ్ ట్రాక్ ఉంటుంది, బట్ అది మరీ అంత బోరింగ్గా ఎక్కువసేపు ల్యాగ్ ఉండదు. స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. ఇంటర్వెల్ వచ్చే వరకు మనకు, అదే బ్రేక్ వచ్చే వరకు కొంచెం కొంచెం మెల్లమెల్లగా అనిపిస్తుంది. ఆ తర్వాత నుంచి హై మూమెంట్స్ బాగుంటాయి. కానీ బీజిఎం అనేది ఎక్కడక్కడ తగ్గినట్టు అనిపించింది. ఆ హై మూమెంట్స్కి బీజిఎం కూడా కరెక్ట్గా యాడ్ అయితే ఇంకా తోప్ లెవెల్లో ఉండేదేమో అని నా ఫీలింగ్ అనమాట. అది నాకు అనిపించింది. మరి నా థియేటర్ ప్రాబ్లమో, థియేటర్లో సౌండ్ లేకపోవడమా అని ఆలోచన కూడా వచ్చింది. మరి మీరు దగ్గరలో మీరు చూసిన థియేటర్స్లో సౌండ్ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కింద చెప్పేసేయండి. చూద్దాం, నేను ఇంకా మళ్ళీ తర్వాత కూడా ట్రై చేస్తాను వేరే థియేటర్లు ఇక్కడ చూడడానికి. ఇప్పటికైతే నేను చూసిన థియేటర్ మాత్రం అది మంచి థియేటరే, సౌండ్ బాగుండే థియేటర్ మా ఊర్లో. బట్ ఇప్పుడు వరకు ఎప్పుడు అట్లా సౌండ్ ఎక్స్పీరియన్స్ రాలేదు నాకు ఆ థియేటర్లో. ఆ సౌండ్ ఖచ్చితంగా సినిమాలో బాగుందంటే మాత్రం సౌండ్ ఇక్కడ బీభత్సంగా ఉంటుంది. మరి అది సినిమా ప్రాబ్లమా లేకపోతే థియేటర్ ప్రాబ్లమా తెలియదు ఆ బీజిఎం గురించి. ఫైనల్గా అయితే మూవీ నాకు బాగా అనిపించింది. ఆ సెకండ్ హాఫ్ బేసిక్గా నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. సో మీరు లాస్ట్లో 10 టైటిల్స్ పడ్డప్పుడు కూడా వెయిట్ చేయండి, ఒక సర్ప్రైజ్ ఉంటుంది. సో మీరు అదంతా వెయిట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది ఆ వెయిట్ అనేది. 10 టైటిల్స్ పడేటప్పటికి ఆల్మోస్ట్ అది చాలా కామ్ అయిపోతుంది. ఆ టైంలో అందరూ ఇంకా వెళ్ళిపోవచ్చులే అని స్టార్ట్ అయిపోతారు అనమాట. సో వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళకుండా వెయిట్ చేస్తే అక్కడ ఒక సర్ప్రైజ్ ఉంటుంది. సో అది మీరు చూడండి, చూసి ఫీల్ అవ్వండి. చూసి ఫీల్ అయిన తర్వాత నాకు చెప్పండి కింద కామెంట్లో. చూసిన వాళ్ళు ఏమనిపించింది అనేది చెప్పేసి. ఆ సర్ప్రైజ్ మాత్రం రివీల్ చేయకండి భయ్య, ఎందుకంటే అది చూసే వాళ్ళకి పోతుంది కదా మళ్ళీ. సో నాకైతే ఓవరాల్గా మూవీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. స్టోరీ బాగుంది, డ్రివెన్ బాగుంది, తీసుకెళ్ళిన విధానం బాగుంది. అండ్ దీనికి నెక్స్ట్ పార్ట్ కూడా ఉంది, అది నేను రివీల్ చేసేసినాను. ఇంకా అది ఆల్రెడీ ఒక ముందే ఎక్కడో చెప్పినట్టు కూడా అనిపించింది, బట్ చెప్పేసినది ఏమంగా. సో పార్ట్ 2 ఉంటుంది దీనికి. సో ఆ పార్ట్ 2కి సంబంధించిన సర్ప్రైజ్ ఏందనేది చూస్తారు మీరు ఫైనల్లో లాస్ట్ వరకు ఉంటే.
మీరైతే సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా, మంచిగా ఎంజాయ్ చేస్తారు. మన తెలుగులో కంటే కూడా నార్త్‌లో ఖచ్చితంగా ఎక్కువ సక్సెస్ అయ్యే రేట్ అయితే సినిమాకి బాగా కనిపిస్తున్నాయి. లైక్ 'హనుమాన్'. ఇప్పుడు 'హనుమాన్' వచ్చిన సీన్స్ కావచ్చు, ఎలివేషన్ సీన్స్ కావచ్చు, దాంట్లో బీజిఎం ఇంకా బాగా అనిపించింది నాకు దీనికంటే కూడా. అందుకే అది హై మూమెంట్స్ ఎక్కువ ఇంకా బాగా అనిపించింది. థియేటర్లో కూడా అరవాలనిపించింది అనమాట. దీనికి ఇంత హై మూమెంట్స్ అని అనిపించలేదు, మరి నాకు అదే అంటున్నా, అదే చెప్తున్నా. సో మీకు అలా అనిపించిందా లేదా అనేది నాకు కింద చెప్పండి. ఓకే, సో ఇది మ్యాటరు. సినిమా చూడండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఈ వీకెండ్ బాగా కలెక్షన్స్ అయితే కొట్టే అవకాశం ఉంది. నేనైతే మంచిగా ఎంజాయ్ చేసిన, మళ్ళీ చూడడానికి ట్రై చేస్తా. చూసినప్పుడు సౌండ్ బాగుంటే అప్పుడు చూద్దాం. స్టే ట్యూన్, లవ్ యూ. బాయ్.